కాకపోయినా ఒకటి అడుగుతున్నా, నిన్న మీరు ఒక సంచలన అలిగేషన్ చేశారు, కేటీఆర్ లోకేష్ ఇద్దరు తరచుగా కలిశారు అని చెప్పి. అవును అన్న, నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన కేటీఆర్ ని ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పిన పోయి కేటీఆర్ ని అడుగురని మీడియాని కూడా అడిగిన, నువ్వు కలిసినవా లేదా అని చెప్పి అడుగురి, ఆయన స్పందనని బట్టి నేను మళ్ళీ స్పందిస్తా అని చెప్పిన. వాళ్ళు అన్నారు మరి మీకు దారా ఏమైనా ఆధారం ఉంటే ఇప్పుడే చెప్పొచ్చు, అంటే ఒకటే ఎపిసోడ్ ఎట్లా అయిపోగొడుతుంది నేను దీన్ని, ఫస్ట్ మీరు పోయి అక్కడ అడుగురి. ఎందుకంటే కవిత గారు ఉత్తరంది కూడా నేను అట్లనే చెప్పిన లేఖకు సంబంధించి. ఆయనలో కూడా కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలేదు, ఆధారాలు లేవు, ఇవన్నీ కావాలనే ఫేక్ స్టోరీలు. సామరామోహన్ రెడ్డి అన్ని బ్రేకింగ్ న్యూస్ లు సామరామోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక రాజకీయాలలో కవిత లెటర్ అయినా లేకపోతే ఇదైనా అన్ని ఎట్లా వస్తున్నాయి? మా న్యూస్ ఛానల్స్ రావాల్సిన ఎట్లా వస్తున్నాయి? ఎవరి సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి కదా అండి. ఇప్పుడు కేటీఆర్ లోకేష్ భిన్న ధృవాలు కదా ఇప్పుడున్న పరిస్థితిలో. అయితే వాళ్ళు కలవడం అంటే మరి ఎవరు నమ్మలేకపోతున్నారు. నమ్మలేనటువంటి నిజాలనే చెప్పేటటువంటిదే మేము ఉండాలి కదా. అంటే ఏమైనా ప్యాచప్ జరుగుతుందా? అది ప్యాచప్ వర్క్ జరుగుతుందా, భవిష్యత్తుకు ఒక ప్రణాళిక జరుగుతుందా, లేకపోతే ఆయన సంరక్షణ కోసం ఎంతకైనా దిగజారుతుందా, ఇంకొకరు కాలు పట్టుకునే పరిస్థితి కేటీఆర్ పోతుండా అని భవిష్యత్తులో వస్తాయి. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారా? ఎట్లా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు తెలుస్తుందండి? ఫోన్ ట్యాపింగ్ ఎట్లా తెలుస్తుంది? లాస్ట్ టైం కూడా కవిత గారు కాదు, కవిత గారు లేఖ గురించి కూడా ఇట్లానే అన్నారు. రామరామోహన్ రెడ్డికి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేసి చూస్తుండా అని అన్నాడు. లేక ఫోన్ ట్యాపింగ్ ఎట్లా తెలుస్తుంది భరత్ గారు? ఓకే, ఇంకొకటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే వాట్సాప్ లో తెలుస్తాయి కదా. వాట్సాప్ కనుక లాంటి పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్ చేస్తే వాట్సాప్ లో లెటర్ ఆమె లేఖ కూడా ప్రత్యక్షంగానే ఇచ్చింది. ఫర్ దట్ రీజన్ నేను అది కూడా చెప్తున్నా, లేఖ కూడా ప్రత్యక్షంగా ఇచ్చినటువంటిది. ఆ లేఖ ప్రత్యక్షంగా ఇచ్చిందని ఫోటో తీసి పంపారనే కదా. అది కేసీఆర్ పోనీ జరిసేపు అనుకుందాం, ఫోటో తీసి ఎవరు పంపాలండి? అక్కడ ముగ్గురు మధ్యలో జరిగింది. కవిత గారి మధ్యలో, కేసీఆర్ గారి మధ్యలో, సంతోష్ రావు మధ్యలో. ఈ ముగ్గురు ఇట్లనే బయటకు వస్తారు తప్ప వాళ్ళ ఇంట్లోకి బయటికి రావాల్సిందే తప్ప మేమేదో కనిపెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. వాట్సాప్ లో ఫిజికల్ గా కాకుండా వాట్సాప్ లో కనుక ఫోటో ఇస్తే దాన్ని ఏమన్నా? అదే నేనేమంటా, ఫోటో ఎవరో దింపాలి కదా అంటున్నా. ఎవరో వాళ్ళు దింపుకోవాల్సిందే కదా ముగ్గురు ఇట్లా. పోనీ అట్లా అనుకుందాం, మీరు చెప్పినట్టే కూడా అనుకుందాం చేసేపు. అట్లా కూడా ఏం లేదు, డైరెక్ట్ లేఖలే రాసిండ్రు, డైరెక్ట్ లేఖలే మాకు అందినాయి. అది కూడా చెప్తున్నా. అదే ఇప్పుడు వీళ్ళ మీటింగ్ గురించి కూడా ఎట్లా తెలిసిందని అంటారా? వీళ్ళ మీటింగ్ ది కూడా అంతే. ఇప్పుడు కాదు, దీని వెనక ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది భరత్ గారు. చాలా సంచలనమైనటువంటి విషయాలు చెప్పేది ఉంది. మేమేం వదిలిపెట్టాం దీన్ని. ఈయన ఇక్కడ బంకచర్ల ప్యాచప్ అయితే ఇబ్బందా మీకు? ప్యాచప్ బీఆర్ఎస్ టీడీపీ మధ్య ప్యాచప్ అయితే మీకు ఇబ్బందా? ఇప్పుడు ఆరోపణ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, వీళ్ళిద్దరు ఒకటి అనే ఒక పర్సెప్షన్ ఉంది. లేదు బీఆర్ఎస్ టీడీపీ పెద్ద, ఎందుకంటే బీఆర్ఎస్ తో టీడీపీ ఇది వరకు పొత్తు పెట్టుకోవాలనుకుంది 2018 సందర్భంగా. అది చంద్రబాబు నాయుడు బహిరంగంగా అన్నారు, కేటీఆర్ కూడా అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ అయితే మీకు ఇబ్బంది అని చెప్పి మీరు దాన్ని ఇప్పుడు బయట పెడుతున్నారా? సార్ ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడా లేకపోతే ఇంకొకరు కాదు, కాంటెంపరీ. ఆయన అక్కడ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి. కాంటెంపరీ అంటే పనిచేశారు 100%. అట్లా అంటే తారక రామారావు అనేటటువంటి పేరు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కృతజ్ఞతా భావంతో కన్న కొడుక్కి పెట్టింది. అది ఈ రోజు కూడా మన ఉంటుంది కదే కదా. కేటీఆర్ అని అంటే తారక రామారావు అనేటటువంటి పేరు టీడీపీ మీద ఉన్నటువంటి కృతజ్ఞతతో ఆయనకు పెట్టినటువంటి నామకరణమే కదా. మరి నీకు అంత తెలంగాణ వాదం ఉండి వాళ్ళతోటి తెగదెంపులే చేసుకునేటటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలనుకుంటే ఒక గెజెట్ లో నీ పేరు మార్చుకునేటటువంటి కాడికి మొదలు పెట్టు. మరిగా ఇప్పుడు మేము చెప్పేది కూడా వాళ్ళ దగ్గర నిజంగా అంత చిత్తశుద్ధి ఉన్నట్టు వాళ్ళ గిట్ట అయితే, ఇప్పుడు ఆయన లెక్క రేవంత్ రెడ్డి గారు ఆయన లెక్క పేరు పెట్టుకున్నాయన కాదు. ఎన్టీఆర్ మీద అభిమానం వేరు, ఇది వేరు కదా అంటారా? అదే నేనేమంటున్నాండి, ఎంత అభిమానం ఉన్నా ఏమున్నా తెలంగాణ వనరులని కాపాడడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమం చేస్తా ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎక్కిరిస్తున్నప్పటికీ కూడా ఢిల్లీకి 40 ట్రిప్పులు కాదు 400 ట్రిప్పులు అయినా కొడతాము, కానీ తెలంగాణ నీటి వాటర్లని కాపాడి తీర్థమని చెప్పి బంకచర్లని ఆపగలిగినాము. కృష్ణా గోదావరి నీటి మనకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను కాపాడుకోలేనటువంటి పరిస్థితులలో వీళ్ళు మొత్తం అవతలోనికి ఈరోజు మన హక్కుల్ని మొత్తం రాసి ఇచ్చేసేస్తే పోతిరెడ్డిపాడికి పొక్కెంత పెద్దగా అయింది, లేకపోతే గోదావరి జలాల మీద బంకచెర్ల లాంటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఎట్లా వచ్చినాయి సార్? ఇవన్నీ పెద్ద చర్చ.
నువ్వు అధికారంలో సో ఏంటంటే ఉంటున్నప్పుడు ఇప్పుడు అప్పనంగా- వీళ్ళ మీటింగ్ సారాంశం ఏంది? వీళ్ళిద్దరు కేటీఆర్ లోకేష్ ఇద్దరు కలవడం వెనుక సారాంశం ఏంది? భరత్ గారు ఎందుకు కలిసి చాలా ఉంటారు? ఏం తెలివైన వాళ్ళు. జరగబోతుంది? మీరు చాలా తెలివైన వాళ్ళు. నేను ఒక దగ్గరికి మాత్రమే చెప్పిన, నేను కలిసిండ్రు అని నేను అన్నా. కేటీఆర్ గారి స్పందనని అడుగుమన్నా, కలిసిండ్రా కలవలేదా? కలిసిన ఒక్కటే తప్పే ఉంది. question. కలిస్తే తప్పేమన్నా ఉందా? వాళ్ళు ఏమన్నా అది చెప్పానండి, ఆ. అది చెప్పానండి. అదే తప్పేమని ఉందా, దీనికోసం కలిసామనేది ఒక అంశం ఇప్పుడు ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి కేటీఆర్ రహస్యంగా కలుసుకున్నారు అనుకోండి, ఆ. అది అది పెద్ద వార్త. ఎందుకంటే అధికార ప్రతిపక్ష నేతలు సీక్రెట్ మీటింగ్ అన్నది, అది వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం. అయితే గతంలో కూడా ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు భరత్ నాయుడు గారు, ఒకటి కేటీఆర్ కూడా చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ కేటీఆర్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. లోకేష్ రిక్వెస్ట్ చేశారు ఏదో ఇక్కడ హైదరాబాద్ లో ప్రొటెస్ట్లకు, దానికని కేటీఆర్ బహిరంగం చెప్పారు. ఆ సందర్భంతో మాట్లాడి ఉండొచ్చు. అది ముగిసిపోయిన అధ్యయనం. అప్పుడు బాబు గారి అరెస్ట్ విషయం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు కూడా ధర్నాలు గిర్నాలు చేయనీకే లేదు, ఏమనంటే మీ ప్రాంతంలో చూసుకోండి అని అహంకారంగా మాట్లాడిండు. సరే, తర్వాత ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలు అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పులా ఈయనకి కేటీఆర్ గారికి ఏం జరిగిందో ఒక బుద్ధి చెప్పుడు జరిగింది, అది వేరే విషయం. అహంకారానికి మూల్యం చెల్లించుకున్నాను. కానీ నేను అనేటటువంటిది ఏంటంటే, జనవరి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక పక్క కేంద్రంతో యుద్ధ ప్రాతిపదికన మన నాయకత్వము, మన ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్టుని ఆపనీకే, కృష్ణా గోదావరి నీటి వాటాల మీద తేల్చుకోనీకే యుద్ధం ప్రకటించి మనం పదే పదే రౌండ్ ట్రిప్పులు కొడుతుంటే, మనందరం అధికారికంగా ఒక ఉద్యమం లెక్క తెలంగాణ సమాజం మొత్తం ఒకటైతే, కేటీఆర్ కి మాత్రం ఎవరితోటైతే పంచాయతో వాళ్ళతోటి పోయి సీక్రెట్ మీటింగులు చేస్తుండండి. ఇది నేను చెప్పదలుచుకుంది. ఈ రోజు ఇంత ఇష్యూ నీటి వాటాల మీద వస్తుంది. వీళ్ళ నాయననేమో ఇప్పుడు ఏం దానిలో రాయలసీమ కేటీఆర్ నీటి వాటాల విషయంలో కేటీఆర్ చేసేదే ఉంది, అధికారంలో మీరు కదా ఉంది. అధికారంలో మేము ఉన్నాం బనకచెర్ల కాబట్టి ఇప్పుడు నిర్ణయం కాపాడే తీసుకున్నది ప్రయత్నం మీరు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు, లేకపోతే వాళ్ళు అన్అఫీషియల్ గా కలిస్తే ఇబ్బంది. కానీ కేటీఆర్ చేసేదే ఉంది బనకచెర్ల విషయంలో. ఆయన డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నారు తప్ప నిర్ణయం తీసుకునే స్థాయిలో ఆయన లేరు కదా. నేను ఇప్పుడు అదే అంటున్నా. అధికారంలో ఉన్నప్పుడు దోషపెట్టిర్రు, పోయి సంతకాలు పెట్టొచ్చిండ్రు. అపెక్స్ కౌన్సిల్ లో పోయి మీ నాయన సంతకాలు పెట్టొచ్చిండ్రు 2016లా. కృష్ణా జలాలలోనేమో 299 టీఎంసీలకి ఆడ సంతకాలు పెట్టొచ్చిండు ఉమాభారతి కాడ. ఈ రోజు గోదావరిలోనేమో 3000 టీఎంసీలు ఉతగబోతున్నాయని చెప్పి ఇటు మహారాష్ట్రలోని ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకించి లిఫ్ట్ లేకర్ లేలో అని చెప్పి మాట్లాడిండు. ఏపీ వాళ్ళని ఎవరైనా ఎంతనైనా కట్టుకోవచ్చు, మస్తు నీళ్లు వృధా అవుతున్నాయని చెప్పి అని అన్నాడు. కానీ ఈ రోజు మన నీటి వాటాలు తేలకుండానే, మన ప్రాజెక్టులు కట్టకుండానే ఒక పక్క ఏపీ నుంచి మనం కట్టుతున్నటువంటి ప్రాజెక్టులకి అబ్జెక్షన్లు వస్తుంటే, ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు సాగుతుంటే, నీ లెక్క తెలంగాణ వాటాని అప్పనంగా అప్పజెప్పేసేటటువంటి దరిద్రపు పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేరండి. తెలంగాణ ఆకాంక్షల గురించి, అమరవీరుల సమాధుల పునాదుల మీద, నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి అంశాల మీద ఉద్యమం ఉవ్వెత్తున లేచి రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. కానీ నీళ్లు అనేటటువంటి మొదటి నినాదమే కృష్ణా జలాలల్లా 299 టీఎంసీలకే పోయి సంతకాలు పెట్టొచ్చిండు. పాలు తగ్గిందంటేనే పంచాయత్ చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మాకు ఆటన రావాల్సిన కాడ చారణ వచ్చింది అనేది పంచాయత్ అనుకోండి. నువ్వు బారణ రాసిచ్చడానికి నువ్వోడివన్నా మేము. ఈ రోజు మేము పంచాయత్ దాని చేస్తున్నాం, మా హక్కు మాకు కావాలి. ఆడోడో తిక్కలోడు రాసిండు కాబట్టి మేము ఒప్పుకోమంటున్నాము. గోదావరి జలాల మీద కూడా 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు. రాయలసీమని రతనాల సీమ చేస్తాము, మీ ఇష్టము అని రాగి సంకటి, రొయ్యల పులుసు, నాటుకోడి పులుసు కడుపు నిండా తిని నువ్వు తిన్నందుకు కృతజ్ఞతగా తెలంగాణ వాటాను మొత్తం పంచిచ్చొస్తామంటే మీ అయ్యే జాగీర్ కాదని చెప్పి మాట్లాడినాం సార్. ఆక్రోశంతో మాట్లాడినాం. అసలైన మరి ఇప్పుడు వాళ్ళ హయాంలో లేదు కదా, వాళ్ళ హయాంలో జరగలేదు. కాపాడకుండా నేను వాళ్ళ టైంలో బనకచెర్ల జరగలేదు, ఏది జరగలేదు కదా. ఇప్పుడు మీ హయాంలో